జోహార్ విద్యుత్ అమరవీరులకు జోహార్ విద్యుత్ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణాలకు రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణాలకు విద్యుత్ సంస్కరణలు ఆపాలి విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు మన సిపిఎం నాయకులు రాజశేఖర్ గారు మాట్లాడతారు. ఈరోజు విద్యుత్ పోరాటంలో మరణించినటువంటి అమరులకు జోహార్లు తెలుపుతున్నాము. తారక రామానగర్ నుండి ఈరోజు విద్యుత్ పోరాటం ఇప్పటిది కాదు, గతం నుంచి కూడా అనేక పోరాటాలు. విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఆదానీలకు అంబానీలకు కరెంటును దారాదత్తం చేసి ప్రైవేటీకరణ చేయడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా చెస్ ఫండ్ అని, అదేవిధంగా విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచుతూ ఒక్కొక్క కరెంటు బిల్లు దాదాపుగా పేదవాడు ఉన్నా సరే ఆ ఇంటికి వేల రూపాయలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ, అదేవిధంగా ఇళ్లకు సంబంధించినటువంటి మీటర్లు ఇవ్వడంలో ప్రభుత్వాలు విపరీతమైనటువంటి పన్ను వసూలు చేస్తున్నారు. దీనిపైన సిపిఎంగా మనం ప్రధానంగా వెంటనే తగ్గించాలని, అలాగే ఈ మధ్యకాలంలో ఆదాని కంపెనీకి ప్రైవేటీకరణ చేసినటువంటి ఆదాని కంపెనీ విద్యుత్ మీటర్లన్నీ కూడా ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్రానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితిలో పేదలుగా ఉన్నటువంటి నివాసులు ఉన్నటువంటి కాపురస్తులకు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు. మాకున్నటువంటి మీటర్లే చాలు. పెంచినటువంటి అధిక ధరలు ఏదైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలను పెంపుదల చేశారో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కామన్ మ్యాన్ వాయిస్ మీనందం. ఇక్కడ వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వానికి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2000 సంవత్సరంలో కరెక్ట్గా 25 ఏళ్లకు ముందు ఈ కథ జరిగి